రావుల భాస్కర్ రావు, ఆదర్శ రైతు మిత్రుని. ఈ మధ్య చలి అనేది ఒకసారి పెరగడం, ఒకసారి తగ్గడం, రబీ నారుమల లోపల రబీ నారు ఆ అంచనా మేరకు పెరగకపోవడం రైతన్నలో ఆందోళన కలిగిస్తూ ఉన్నది. దీనికి ముఖ్యమైన కారణం చలి తీవ్రత సడన్గా ఒక ఎడారి వాతావరణంలో రాత్రిపూట అతి చల్లగా, పగలు అతి వేడిగా ఉండడం వల్ల కూడా నార్మల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉన్నది. నారు ఎర్రబడటం కానీ, నారు కుళ్ళు రావడం కానీ, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. సో దీనికి మనం అసలు నారుమడి అనేది అందరు రైతన్నలకు తెలుసు. నర్సరీ అనేది నారుమడి అనేది చక్కగా పెంచుకుంటేనే దిగుబడులు కూడా ఆశించినంత వస్తాయి. మరి దీనికి మనం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి? ఫస్టే విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కొద్దిపాటు కేవలం ఒక 30 నుంచి 50 రూపాయల ఖర్చుతోని మనము సుమారు ఒక 2 నెలలు ఎలాంటి తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. నార్మల్ లోపల కూడా తెగుళ్ళు రాకుండా కాపాడు. ఈ 50 రూపాయల ఖర్చు పెట్టుకునే మర్చిపోవడం వల్లనే మనం ఈ యొక్క ఇబ్బందులు అనేది ఏర్పడుతుంది. సో ఈ నార్మల్ లోపల మనకు మొదట మనం విత్తన శుద్ధి తర్వాత మొలక కట్టుకున్న తర్వాత మొలకలికిన తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే సహజ సిద్ధమైన ఎరువులు దీని లోపల వాతావరణం ఏ విధంగా ఉన్నా అవసరం మేరకు దాంట్లో కొంత వేడి అనేది ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు మేకలు గొర్రెల యొక్క పెంట కనుక మనం నార్మల్లో పోసినట్టయితే అది సహజ సిద్ధమైన వేడినిచ్చి చలి నుంచి కాపాడుతుంది. మరి ఇప్పుడు మన రైతన్నలు ఏం చేస్తారు? అట్లాంటి సహజమైన ఎరువులు వేయకుండా కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఏదో కొంత డిఏపి, కొంత పొటాసు, కొంత యూరియా పడేసి దాన్ని పెరగాలని చూస్తూ ఉన్నారు. సో ఈ చలి అనేది రసాయనిక ఎరువులను భూమిని యొక్క హ్యూమస్ని దెబ్బతీస్తే తప్ప మొక్కకు లేటుగా ఇవ్వడం, దానికి సహజ సిద్ధంగా రావాల్సిన వేడిని ఈ యొక్క రసాయనిక ఎరువులు అందించలేవు అన్నమాట. సో మరి మనం ఈ విధంగా కొంతమంది రైతన్నలు ఏం చేస్తూ ఉన్నారు? దీని మీద ఒక టార్పాలిన్లా ఒక గొడుగులాగా ఇక్కడి నుంచి అక్కడ పొరుగు, ఇది 1-2 ఎకరాలకు సాధ్యమవుతుంది కానీ రైతన్నలు అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం దీన్ని కూడా ఏం చేయాలి? అది కూడా మనకు అప్లికేబుల్ కాదు. అంటే మనం సహజ సిద్ధమైన ఎరువులు వేయడం ద్వారా మనము ఈ యొక్క హీట్ అనేదాన్ని జనరేట్ చేయొచ్చు, అంటే వేడిని పుట్టించవచ్చు. ఆ 20 రోజులు కూడా ఈ సహజ సిద్ధమైన ఎరువులు గొర్రెలు, పెంటపేరు, బర్రెలది కానీ ఆవులది కానీ వేయడం వల్ల అనేది హీట్ అవుతుంది. అది మొక్క ఎదుగుదలకు బాగా పనికొస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయం సరే అది అందుబాటులో లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము మార్కెట్ లోపల అమృత్ గోల్డ్ అని కానీ, క్యాప్టెన్ ప్లస్ కానీ ఇట్లాంటి మందులు దొరుకుతూ ఉన్నాయి. నేను ఇంకొన్ని బ్రాండ్లు చెప్పొద్దు, వాళ్ళకి మనం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుందని. కానీ వాటిని వాడడం ద్వారా కూడా ఏమవుతుందంటే అవి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా హీట్ని జనరేట్ చేస్తాయి, నారు అనేది చక్కగా పెరగడం. మరి నారు చక్కగా పెడితేనే ఆశించిన దిగుబడులు వస్తాయి అనేది కాబట్టి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇక కెమికల్స్ వైపు వచ్చినట్టయితే మనం చాలామంది రైతన్నలు ఏం చేస్తూ ఉంటారంటే ఆర్గానిక్ ఉత్పత్తుల కంటే రసాయనిక ఉత్పత్తుల మీదనే ఆధారపడడం ద్వారా దీని లోపల మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకుంటే అమృత్ గోల్డ్ కానీ లేకపోతే క్యాప్టెన్ ప్లస్ కానీ ఇట్లాంటి వాటిని చల్లకుండా ఏం చేస్తాం, మళ్ళీ దాంట్లో మళ్ళీ డిఏపి, మళ్ళీ 20 తర్వాత పొటాషు, యూరియా ఇట్లాంటివి చల్లుతూ ఉన్నారు. సో అవి కాకుండా మనం ఏం చేయాలంటే జబ్బులు రాకుండా అంటే కొందరు క్లోరిఫైరిఫాస్, తర్వాత రకరకాలు సివిక్ ఇలాంటి మందులు కాకుండా మన వేప నూనెనే కనుక ఒక 2 సార్లు 25 రోజుల నార్మల్ లోపల 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కనుక చేసినట్టయితే మనము ఇగో ఈ నార్మల్ లోపల మేము అట్లాంటివి చల్లినాం. చాలా బ్రహ్మాండమైనటువంటి ఇది జస్ట్ 20 డేస్ లోపలనే ఇది నారు వేయడానికి అనుకూలంగా మారిపోయింది. కాబట్టి రైతన్నలారా, నారుమడిలో మీరు ఎంత చక్కటి యాజమాన్యం పాటిస్తే అంత చక్కటి దిగుబడులను, మీరు ఆశించిన దిగుబడులను మనము తీసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మనం నారుమడిని కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్యలో చాలామంది కూడా నారుమడి యాజమాన్యాన్ని నిర్లక్ష్యం వహించి తర్వాత దిగుబడులు రాలేదని మొత్తుకుంటే వచ్చేది ఏం లేదు. నారుమడిని ఎంత శ్రద్ధగా చూస్తే అంత దిగుబడులు మనం ఆశించవచ్చు. సో ఈ వేప నూనె వాడడం ద్వారా, సహజ సిద్ధమైన ఎరువులు వాడడం ద్వారా, తర్వాత ఆర్గానిక్ ఉత్పత్తులైనటువంటి అమృత్ గోల్డ్ కానీ క్యాప్టెన్ ప్లస్ కానీ నార్మడి స్థాయిలో కనుక వాడినట్టయితే మనకు ఏ రకమైన సూక్ష్మ పోషకాల లోపం లేనటువంటి అద్భుతమైనటువంటి నారును మనము సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విత్తన శుద్ధి చేయడం, తర్వాత ఆర్గానిక్ ఉత్పత్తులు ఎరువులు వాడడం, తర్వాత వేప నూనె వాడడం, ఇవన్నీ కూడా ఒక చక్కని నర్సరీని తయారు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి పద్ధతి. కాబట్టి దీన్ని ఉపయోగించి మీరు అందరూ ఈ విధంగా ఈ చలికాలం చలిపులిని తట్టుకోవాలి, నారుమడిని పెంచుకోవాలి అంటే ఈ పద్ధతులు పాటిస్తే సహజ సిద్ధమైనటువంటి
మంచి నీరును వాడడం ద్వారా ఈ యొక్క నారుమడి మనం కాపాడుకోవచ్చు. ఆశించిన దిగుబడి సంచు. థ్యాంక్ యూ. రైతన్నలారా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీరు మరింత ఉపయోగకరమైన వీడియోలు చూడవచ్చు.